अस्मद् गुरुभ्यो नमः। अस्मत् परम गुरुभ्यो नमः। अस्मत् सर्व गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ఈ రోజు 22వ పాత్రను తెలుస్తున్నామమ్మా విశేషం. ఈ రోజు రేపు 2 రోజులు చాలా చాలా విశేషమైనటువంటి పాత్రం ఏంటంటే ఈ పాత్రలు సింహాసన పాత్రాలు సింహాసన పాత్రాలు అంటారమ్మా. సింహాసన పాత్రాలు అంటే దీంట్లో ముఖ్యంగా ఏం చెప్తారంటే అహంకారం వేడండి, అహంకారం వీడితేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గము అని చెప్తున్నారు అన్నమాట. చాలా విశేషంగా చెప్తున్నారు. మనమ్మ ఏదైనా ఊరు వెళ్ళాము 4 రోజులు 5 రోజులు మళ్ళీ ఇంటికి వచ్చి ఎక్కడైనా తిరిగినమ్మా, అది పెంకుటిల్లైనా కానీ పూరి గుడిసైనా కానీ స్లాబ్ అయినా కానీ డూప్లెక్స్ అయినా కానీ ఎక్కడ ఎన్ని రోజులు తిరిగినా మళ్ళీ మన ఇంటికి వచ్చి ఏ కూర లేదని పర్లేదు అంత ఆవకాయన కలుపుకొని తిని ప్రసాదం కొడుకుంటే అబ్బా మన ఇంటికి మనం చేరాము అంటే అనుకుంటావా లేదా? ఎన్ని తిరిగినా మన ఇంటికి మనం వచ్చేట ఆనందం వేరు. దాన్ని మా గృహ వేదులు అంటారు. అంటే గృహం మీద వేయాలన్నమాట. కానీ మనం అనుకుంటాం కానీ ఇవన్నీ శాశ్వతం అమ్మా. అహంకార అభిమానాలు 6 రకాలుగా ఉంటాయి. దేహమే నేను, నేను వేరు, శరీరం నేను అనే నేనే స్వతంత్రుడిని. మన స్వతంత్రుడు ఎందుకు కదా భగవంతుడు ఎందుకు ఉండదు అలా అయితే. అలాగే నేనే రక్షకుడిని, నేను వేరే వాళ్ళకి చెందినవాడిని. అంటే నేను నా భర్తకు చెందినదాన్ని కాదమ్మా, భగవంతుడికి చెందినదాన్ని నేను. అది అలా చెప్పడం అనమాట. ఇంకా శరీర బంధువులు ఆత్మ బంధువులు ఇదంతా టెంపరీ అమ్మా. ఈ శరీరం ఎన్నాళ్ళు, ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను, ఈ శరీరం మీద నాకు మోహం ఉంటుంది, నాకు ఇంట్రెస్ట్ ఇష్టం ఉంటుంది. ఇది ఎన్నాళ్ళు, ఆ శరీరంలో ఆత్మ ఉన్నన్నాళ్ళే. ఆ జీవం పోతే ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదామా అంటారు, అవునా కాదా? అలాగే మన భగవంతుడి మీద ఆత్మ పరమాత్మ సంబంధం ఉండాలి కానీ శరీరం మీద వ్యామోహం అనేది ఉండకూడదు. ఇక్కడ ఎందుకు చెప్తుందంటే అహంకారం గురించి. రాజులు ఎంత చెట్టుకి అంతకాలం అంటారు కదమ్మా. మనం ఏంది, మన చిన్నలం కాబట్టి మనకి కొద్దిగా ఉంటుంది అహంకారం. ఎందుకంటే ఒక ఇల్లు ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ఇంకొద్దిగా ఉన్నా ఇంకొక అట్లా. అలాగే రాజు అంటే ఎన్ని రకాలమ్మా. రాజు ఎంత స్థితిలో ఉంటాడు రాజు, ఎన్నో అది అందుకల్లా ఎంత చెట్టుకి ఎంత కాదు మనకి ఎంత ఉందంటే అహంకారం, వాళ్ళకి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది. అలాగే ఇక్కడ కృష్ణ కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఒక ముగ్గురు ఉదాహరణగా చెప్పారమ్మా. ఒకనాడంటే గరుడాల వారు నా అంత స్పీడ్ ఎవరు వెళ్ళరుగా స్వామి, నేను చాలా స్పీడ్గా వెళ్తాను కదా, నన్ను మించి స్పీడ్ ఎవరు పోరు కదా అన్నారట. అలాగే చక్రం అయిందంట, నా అంత స్పీడ్గా ఎవరు పోరు, నేను చాలా రక్షగా ఉంటాను, నేను అంత స్పీడ్ ఎవరు పోరు అని చెప్పారంట. అలాగేనంట సత్యభామ, ఆమె కూడా తెలుసు కదా మనందరికీ, ఆమె అంది నా అంత అందగత్తి ఇంకెవరు లేరు అన్నదంట. ఇలా ఉన్నా అని చెప్పి కృష్ణ ఏం చేశారు, ఈ అహంకారం వేడాలి కదా వారికి. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదో ఒక ఉదాహరణ చెప్తే అహంకారం తగ్గేది. అందుకని ఏం చెప్పారంట, గరుడ ఇటు రాయా అన్నారంట. ఏందయ్యా స్వామి అంటే, ఆంజనేయ స్వామి చాలా దూరంలో ఉన్నారు, ఒకసారి హనుమాని వెళ్ళి సీతారాములు పిలుస్తున్నారు, ఇక్కడున్నారు రమ్మని చెప్పు చాలు అన్నారంట. అంతే, ఇంకంతే. ఈయన వేగంతో విమాన వేగంతో వెళ్ళారమ్మా గరుడాల వారు. విమాన వేగంతో వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి చెప్పారు. చెప్పితే ఈయన విమాన వేగంతో వెళ్ళి చెప్తే ఆయన రాకెట్ వేగంతో వచ్చారంట. ఈ వేళ చెప్పిన తడమే 1 సెకండ్ కూడా ఆగలేదంటమ్మా. వితిన్ సెకండ్స్ లో రాకెట్ వేగంతో స్పీడ్గా వచ్చేసారంట. వచ్చి ఇక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యారట రామవారి దగ్గరికి. ఏ హనుమ నిన్నెవరు అడ్డగించలేదా అని అడిగారంట. అంటే చక్రాన్ని అడ్డుండమన్నారు కదా, ఎవరిని లోపల రానికుండా, ఎవరు అడ్డుపడలేదా అన్నంట. ఆ చక్రం ఉంది, మళ్ళీ ఇప్పుడు యుద్ధం చేసి టైం వేస్ట్ అందుకే ఆయన మింగేశారండి. అవి మింగేసి వచ్చేసారంట లోపలికి. వచ్చి ఏ రావులు గారిని అంటున్నారంటే, ఈ చెలికెత్తారు మా సీతమ్మ మీదే అని అడిగారట. అంటే ఆమె సౌందర్యం ఉందని ఆమె బాగేస్తుంది, కానీ హనుమ దృష్టిలో ఆమె చెలికెత్తలాగా ఉందట. సీతమ్మ అన్న ముందు ఇవన్నీ దిగదురుపు అంట. అప్పుడు ఏమైంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళారు గరుడాల వారు. ఆయన విమాన వేగంతో వెళ్తే ఈయన రాకెట్ వేగంతో వచ్చారు. చూసారా, చూసినారు నేను రక్షకుడిని నా ఏముండు ఎవరుండదు అన్నాడు. ఏముంది ఆయన వచ్చారు, ఆయన అడ్డగించలేకపోయారు, ఆయన మింగేసి ఈయన వచ్చేసారు. అమ్మవారు సత్యభామ, ఆమె మనకందరికి తెలుసు కదమ్మా. ఆమె అందంగా ఉంటుంది, ఆత్మవంతురాలని, రకరకాల పొగరు అహంకారం అనేది ఉన్నది. అహంకారం వేయడానికి ఆయన అనగానే చెలిగెత్తారు మన సీతమ్మ ఏది అనగానే
ఆమె కూడా అహంకారం తగ్గిందంట. అట్లాగే ఎంత శక్తికి అంత కాదు. మనకి ఎంత ఉంటే ఇప్పుడు ఇంత అహంకారం ఉన్నాక వేయడం తేలిక, అదే ఎంత ఉంది ఇంకా వేయగలమా? వేయలేము. అలాగే ఇప్పుడు రాజులకి ఎంత అహంకారం ఉంటుంది. మనం ఇంత చిన్న ఇల్లు, మనం ఇంత ఉండాలనే మనకి ఎంత అహంకారం ఉంటే ఎవరైనా ఒక్క మాట అండి ఎంత పొగడతా మనకి, అబ్బా నా ఏం లేదమ్మా. దాన్ని ఎగ్జాంపుల్స్ గా స్వామి మనకి లైవ్ లో చూపిస్తుంటారు. మనము ఎన్ని చెప్పినా భగవంతుడి పక్కన ఉంటే చెప్పే విధానం అనేది 100% వేరుగా ఉంటుంది. అంటే మనలో ఏమీ లేదమ్మా, ఆయన ఇచ్చే కృప వల్లే మనం ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. అహంకారం వీడితే భగవంతుడి దగ్గరికి చాలా సుగమంగా చేరొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ పాత్రలో ఎక్కువగా చాలా విశేషంగా చెప్పారు పుండరీకాక్షుడు. భగవంతుడి కళ్ళ గురించి చెప్తున్నారమ్మా. భగవంతుడి కళ్ళు ఎలా ఉన్నాయంట, తామర పూలు విచ్చకుండా ఉంటాయి కదా, అలా ఉన్నాయంట. చాలా అందంగా ఉన్నాయంట. ఈ కళ్ళను కూడా సూర్య చంద్రుడితో పోలుస్తారమ్మా. మనకి సూర్యుడు లేని ప్రపంచం ఉందా, జగత్తు ఉందా? సూర్యుడు లేకపోతే లేదు. అలాగే చంద్రుడు ఆయన ఉండాల్సిందే, ఈయన ఉండాల్సిందే. ఇద్దరు ఉంటేనే మన జగత్ అనేది ఎప్పుడు ఎలాగాల సంతోషంగా ఉంటుంది. మీరు ఎవరైనా చూసారు లేదమ్మా? ఎవరైనా చూసింది ఒకసారి చేయొచ్చండి. సూర్యుడు చంద్రుడిని ఒకేసారి ఎవరైనా చూసారా? అంటే చాలా అరుదుగా ఉంటుంది అటువంటి సందర్భం అనేది. అంటే అటువంటి సందర్భం అనేది చాలా అరుదుగా వస్తుంది. మనం ఆ టైంలో చూసిండాలి కదా, అందుకనే అడుగుతున్నానమ్మా. ఒకసారి నేను విజయవాడ నుంచి దశావతారి వస్తున్నాను మరి సాయంత్రం పూట వస్తే సాయంత్రం 5:30కి దశావతారి టెంపుల్ తెరుస్తారు. ఆ టైంలో అక్కడ మేము కారు ఆగాము, గుళ్ళో దర్శనానికి వెళ్దామని. కరెక్ట్ గా అప్పుడు చూశానమ్మా, ఒకవైపు సూర్యుడు, ఒకవైపు చంద్రుడు. సూర్యుడు ఏమో అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఏమో తయారు అన్నమాట. అసలు ఎంత అందంగా ఉందనమ్మా. అసలు మన సూర్యుని చూస్తేనే అది న్యాచురల్ ఎవరికి మాత్రమే తెలుస్తుంది. ప్రకృతిని చూసి ఆశ్రయించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు కూడా అసలు ఎక్కడైనా సూర్యుడిది అస్తమిస్తున్నా ఉదయిస్తున్నా ఆ ఫోటోలు తీయాలన్నా, అలా కొండలు చెట్లు అవన్నీ తీయాలని నాకు చాలా ఇష్టం. ఆ ప్రకృతి ప్రేమ ఆ ఇష్టం ఉన్న వాళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది అనుభవం తెలుస్తుంది. సూర్యుని చంద్రుడు ఒకేసారి చూస్తే అంత ఆనందం ఉంటుంది. మరి అదే కృష్ణయ్య కళ్ళగా రెండు ఎదురుగా చూస్తే ఎలా ఉంటుందమ్మా? అంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఆమె ఎందుకు వచ్చిందంటే ఆండాలమ్మ, అసలు తెలుసా? ఆయన అందాలు చూడడానికి వచ్చిందంట. రాములు వారు కూర్చున్నప్పుడు చూసే అందాన్ని ఎవరు చూసారంటే భరతుడు, ఆంజనేయ స్వామి, గుహుడు వారందరూ చూశారమ్మా. అలాగే నిల్చొని ఉన్నప్పుడు ఆ టీవీ అందాన్ని ఎవరు చూశారు? మనకి అది కట్టారు కదా, వారధి నిర్మించారు కదా. మా వారధి నిర్మించినప్పుడు ఆ సైన్యం అందరూ, ఆంజనేయ స్వామి భక్తులు అందరూ చూశారట. కానీ పడుకున్నప్పుడు అందం మాత్రం, నిద్రపోతున్నప్పుడు అందరూ ఉండరు కదమ్మా జనరల్ గా. ఆ అందాన్ని ఎవరు చూశారు? కౌసల్యమ్మ, విశ్వామిత్రుడు. ఒకనాడంటే రాముడు అలసిపోయి పడుకొని ఎప్పుడు విశ్వామిత్రుడు కానీ ముందే లేచి ముందే ఉంటారట సేవ చేయడానికి. ఒకరోజు కొద్దిగా నిద్ర కొద్దిగా లేట్ అయిందంట. ఆ రోజు విశ్వామిత్రుడు వెళ్ళి సంధ్యావాసరానికి వెళ్ళి సంధ్య చేసుకొని వచ్చారంటమ్మా. వచ్చేప్పటికి స్వామి పడుకున్నారంట. అసలు చూసి మైమరిచిపోయారంటమ్మా. కౌసల్య సుప్రభ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని మన ప్రతిరోజు సుప్రభాత సేవ అన్ని చోట్ల సేవిస్తారు కదా, మనకి ఏ గుళ్ళో అయినా అదే సేవిస్తారు కదా. అది సేవించింది విశ్వామిత్రుడు అంటమ్మా. విశ్వామిత్రుడు ఆయన అందాన్ని చూసి మైమరిచిపోయారట. కౌసల్య ఎంత అదృష్టవంతురాలు అంతే కదా, ఆమెను పెంచి చక్కగా అసలు ఎంతో అదృష్టవంతురాలు. కౌసల్యతో సహా ఆ పాటను పాడారంటమ్మా, సుప్రభాత పాటని. అట్లాగే ఏమేం చెప్పిందంటే గోదాదేవి, మీరు ఇన్ని చూశారు కానీ నేను ఇంకొక రకంగా చూడాలనుకుంటున్నాను. ఏందయ్యా, అరమోర్పు కనులు అంటే నిద్రపోయాయని కాదు, లేచిన ఆయన కాదు, నిద్ర నుంచి లేస్తూ ఉన్న స్వామిని చూడాలి. అప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉంటాయని చేస్తే అది కూడా అమ్మ వర్ణిస్తుంది. స్వామిని ఎలా లేవాలో కూడా అమ్మగారే చెప్తున్నాను. ఏమని? నిదానంగా కళ్ళు తెరవండి స్వామి. మనకి కాళ్ళకి మువ్వలు ఉంటాయి కదా, భరతనాట్యం చేసే వాళ్ళకి మువ్వలు ఉంటాయి తెలుసు కదా. ఆ మువ్వలు ఎలా ఉంటాయి? కొద్దిగా గ్యాప్ ఉండి మధ్యలో ఇది ఉంటుంది అన్నమాట, ఇట్లాంటి సౌండ్ వస్తుంది. అలా స్వామిని నిదానంగా కళ్ళు తెరవండి స్వామి అని చెప్తున్నారంట. అప్పుడు ఆ తెరిచే అందాన్ని ఆండాలమ్మ మాత్రమే చూసిందంటమ్మా. ఆ అన్నం చూడడానికి అమ్మవారు వెళ్ళారట. ఆ అన్నం చూసి పాత్ర సేవించడానికి అమ్మవారు వెళ్ళారట. ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.